వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ కొన్ని మాటల చేత ఇంటిని ఈ గృహాన్ని దర్శించి బలపరచమని మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్ అన్న 2 వచనాలు పాడుకుంటా. స్తుతియ మహిమ ఘనత నీకే. మొదటి చరణం చివరి 2 చరణాలు పాడండి. మొదటి చరణం చివరి 2 చరణం. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొన్ని ఆడెదము మరువా బడని మేలుల చేసెనని. కొన్ని ఆడెదము మరువా బడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలముల్. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలముల్. పరము నుండి మాకై వాచె ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వాచె ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. చేయుదు పాట పడుతుంది ఇలా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచేయుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచేయుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో
ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగి దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సరేలే, సరిపోతుంది. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రియుల గృహంలోనికి చేరవచ్చుటకు మా తండ్రి మీరు ఇస్తున్న తరుణముకై స్తోత్రాలు. కిరణ్ గారు, చంద్రబోస్ గారు, ప్రభా మా తండ్రి అరుణ గారిని బట్టి వందనాలు. మా తండ్రి ప్రేమించి ఇచ్చిన వారి సంతానం, పిల్లలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో చేరవచ్చిన ఈ గడియలు దీవెనకరముగా చేయమని మీ మాటల చేత మాకు ఈ కుటుంబానికి కావలసిన మీ మాటల చేత మమ్మల్ని బలపరుస్తూ రమ్మని యేసు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నహూము గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకరు. క్షమించండి అది కాదు. కీర్తన 103వ అధ్యాయం, కీర్తన 103 14వ వచనం. కీర్తన 103 14వ వచనం. చాలు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం నమ్మిన దేవుడు మనలను నిర్మించినవాడు. అంతేకాదు, మనము నిర్మింపబడిన రీతి కూడా ఆయనకు తెలిసే ఉన్నది. ఈ భూమి మీద మనలను ఎరిగిన దేవుడు మనకు ఉండటం ఎంతో మేలు. మనం ఎరిగిన దేవుడు కాదు, మనలను ఎరిగిన దేవుడు. కనుక ఈ దేవుడు మనలను ఎరిగినటువంటి వాడు. మనల్ని ఎరిగినవాడు అంటే మన అక్కర్లు ఎరుగును, మన అవసరతలు ఎరుగును, మన యొక్క ప్రతి పరిస్థితి. చూడండి దేవుని యొక్క వాక్యంలో 44వ కీర్తన 20-21. కీర్తన 44:20-21. మరిచిన ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. చాలు. ఈ దేవుడు మనలను నిర్మించినవాడు, మన హృదయ రహస్యములను ఎరిగినవాడు. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహల్లోని ఉద్దేశం అంతటిని ఎరిగినటువంటి వాడు. కనుక ప్రియులారా, చదవండి దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చదువుకుంటా. దయచేసి చూడండి. యెషయా గ్రంథం 29:16. యెషయా గ్రంథం 29:16. చాలు. రూపింపబడిన వస్తువు రూపించిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు చదువుతున్నామంటే యాత్రా జీవితంలో
దేవుని నమ్మిన జీవితంలో కొంతమంది అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్ల గుండా వెళుతూ ఉంటారు. శ్రమలు, శోధనల గుండా వెళుతూ ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్యం మనలను ఏమని ధైర్యపరుస్తుందంటే, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను ఎరిగిన వాడు, నిన్ను సృష్టించిన వాడు నిన్ను ఎరుగును, ఆయన నీ హృదయ రహస్యములు ఎరుగును. ఇక్కడేం చదువుకున్నాం? కుమ్మరివానికి మంటికిని భేదము లేదని ఎంచదగునా. కనుక చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? అనలేం. దేవుని యొక్క వాక్యంలో ఆయన కుమ్మరివాడు అని వ్రాయబడి ఉంది. మనల్ని సృష్టించిన వాడు ఎవరంట? కుమ్మరివాడు. మనం ఏమై ఉన్నాం? మనము జిగట మన్ను, మనం మన్నై ఉన్నాం. ఆయన మనల్ని ఎరుగును, ఆయన మనల్ని చేశాడు, తన పోలిక చొప్పున తన రూపములో మనల్ని చేశాడు. కనుక ఆయన మనల్ని ఎరుగును అన్న సత్యం మనం తెలుసుకోవాలి. ఇంకేం ఎరుగును? మన హృదయ రహస్యములన్నీ ఎరుగును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మన అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. మన అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. ఏది తెలియదు అనుకోటానికి లేదు. కనుక దేవుడే ఈ కుటుంబ అక్కర్లు, అవసరతలు ఎరిగిన వాడై ప్రియబిడ్డలకు సహాయపడుగాక. ఎలా సాయం చేస్తాడు? మనల్ని ఎరిగినవాడు, మన బాధలు ఇక్కట్లు ఎరిగినవాడు, మనకు వచ్చే శ్రమలు, శోధనలు, సమస్యలు ఎరిగినవాడు. ఎలా మనకు సాయం చేస్తాడు? మన హృదయ ఆలోచనలు ఎరిగినవాడు, మన అక్కర్లు ఎరిగినవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. కనుక అడగాల. ఎట్లా అడగాల? విశ్వాసముతో. ప్రభువా, ఈ అక్కర్లో ఉన్నాను, ఈ అవసరతలో ఉన్నాను, ఈ ఇరుకులో ఉన్నాను, ఈ ఇబ్బందులు గుండా వెళుతున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి అని వ్యక్తిగతముగా అడగాల, కుటుంబంగా అడగాల, సంఘముగా అడగాల. కనుక అడిగినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రభువుని మనం అడగాలి. ఇంకా ఏమన్నాడు? ఇర్మీయా గ్రంథంలో, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతి. ఆయనకు మొరపెట్టు, ఆయనను అడుగు. ఏ అక్కర ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏముందో ఆయన అడిగితే. చదవండి మొదటి యోహాను 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎరుగుదుము, మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక చేయను. గనుక మన హృదయమును ఆయనతో సమ్మతిపరుచుకుందాం. మనకు కావాల్సిన మాట ఏంటి? మన హృదయము కంటే ఆయన అధికుడై ఉన్నాడు. మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు. కనుక మనం దేని గురించిన చింతించవలసిన పని లేదు. మనం నమ్మినవాడు, మనలను ఎరిగినవాడు, మనల్ని ఎరిగినవాడు. లోకంలో భూమి మీద దేవుళ్ళని ఎరగటం వేరు, దేవుని చేత ఎరగబడటం వేరు. దేవుని చేత ఎరగబడటం వేరు. మనం అందరిని ఎరుగుతాం, దేవుళ్ళని అనబడే వారిని అందరిని ఎరుగుతాం. తర్వాత ఇంకోటి ఏం చెప్పాలంటే, దేవుణ్ణి మనం పట్టుకోవటమే వేరు, మనలను దేవుడు పట్టుకోవటం వేరు. మనం పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటాం? కోపం వచ్చి వదులు నువ్వు అంటాం. మనం పట్టుకోలేం. మనలో అన్ని కోపతాపాలు, అసూయలు ఇవన్నీ ఉంటాయి.
మనం పట్టుకుంటే అందుకనే చాలామంది వారు పట్టుకున్న వాళ్ళందరూ వెనకబడిపోతారు. ఎవరు ఆత్మీయ జీవితం అంతం వరకు క్షేమంగా సాగిందో తెలుసా? దేవుడు ఎవరిని పట్టుకుంటాడో వారే 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 చివరి వరకు నిలవబడగలరు. సరే, ఇప్పుడు 2 మాటలు చెప్పి ముగిస్తా. చూడండి, 18వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని ఏ సంగతిని గూర్చి అయినను ఏకీభవించిన పక్షమున దేవుడే కుటుంబంలో ప్రతి అక్కర విషయమై వారు వేడుకొనున్నప్పుడు ప్రభు వారికి సహాయపడునుగాక. వారికి దొరుకును. మరొక మాట 21:22 వచనం. 21:22. మరియు ప్రార్థన చేయనప్పుడు అడుగుదురు నమ్మిన ఎడల వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. కనుక నమ్మకముతో దేవుని సన్నిధిని మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం అడగాల. ఏ అక్కరైనా, ఏ అవసరతైనా, ఏ ఇరుకైనా, ఇబ్బంది అయినా కనుక ప్రభు మనల్ని ఎరుగును. మన ప్రతి పరిస్థితి ఎరుగును. ఆయన ఎరగని వాడు కాడు. కన్నులున్నవాడు చూడక మానునా, చెవులున్నవాడు వినక మానునా. కనుక మన దేవుడు చూసేవాడు, మన దేవుడు వినే దేవుడు. కనుక ప్రతి విషయంలో, కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో, అనారోగ్య విషయంలో ప్రభుకు మొరపెడితే, ప్రభువా నువ్వు నన్ను ఎరుగుదు, నా కుటుంబ పరిస్థితి ఎరుగుదు, నా దీన పరిస్థితి ఎరుగుదు, నా పిల్లల పరిస్థితి ఎరుగుదు, ప్రభువా నాకు సాయం చేయి అని చెప్పేసి ఎవరమైనా ప్రభు మనల్ని ఎరుగును. గనక మనం నమ్మినవాడు రాయి రప్ప విగ్రహం కాదు గనక ఆయన మనల్ని ఎరుగును. కనుక విశ్వాసంతో ప్రభుని వేడుకుంటే ప్రభు మనకు తప్పకుండా ప్రతి అక్కర్లో సాయపడతాడు. నేనున్నాను నీకని అభయం ఇస్తాడు. అట్టి కృపా భాగ్యం దేవుడి కుటుంబానికి, ఈ గ్రామంలో కూడుకునే పరిశుద్ధులకు, సంఘానికి ప్రభు సాయపడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకెంత వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం. దేవ, మీ దాసు నిలుపుకొని ఇంటి వారికి చేరువచ్చిన వారందరికీ నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ స్తోత్రములు. మేము మంటివారమని మీరు ఎరిగి ఉన్న దేవుడవు, మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు, మా అక్కర్లు ఎరిగిన దేవుడవు ప్రభువా, మా హృదయం కంటే అధికుడైన దేవుడవు ప్రభువా. మీ నామములో మేము మొరపెట్టినప్పుడు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియపరిచే దేవుడవు. నువ్వు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నావని సెలవిచ్చిన దేవుడవు. మేము మంటివారము, నువ్వు కుమ్మరివి. కుమ్మరి చేతిలో జిగటి మొన్నున్నట్టు మేము మీ చేతిలో ఉన్నాం. మీరు చేసిన పని అయి ఉన్నాం ప్రభువా. ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రియులు ఏ అక్కర్లో, ఏ అవసరతలో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ కూడా పిలిపి 4:19 ప్రకారం నీ మహిమలో, మీ ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరమును తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయుటకు శక్తిమంతుడు అయిన దేవుడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ చిన్న మన విన్నందులకై స్తోత్రాలు. శలపాల్లో ఉన్న సంఘం, పరిశుద్ధుల కుటుంబాలు చేయబడిన స్వార్థకు ముద్ర వేయండి. ఇంటి వారిని, చేరువచ్చిన నీ ప్రజలందరూ కూడా దీవించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్వార్థలో భాగంగా శలపాడులో మా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న మీ దీపస్తంభాన్ని బట్టి వందనాలు. మీ దాసుడు ఇస్సాకన్న, మా తండ్రి దాసురాలు పిల్లలను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధులందరిని బట్టి స్తుతిస్తున్నాం. మా తండ్రి సమయంలో ఒడిగంటి కిరణ్ చంద్రబోస్ గారిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అరుణ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు వెదకి రక్షించుకున్నారు.
కుటుంబాన్ని దీవించి వారి అక్కర్లు తీర్చే దేవుడు అయినందుకు స్తోత్రాలు. ప్రభా, నన్ను నమ్మిన వారిని ప్రభా నేను ఎరుగుదునని ప్రభా మా తండ్రి మీ వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు మా కుమ్మరి వాడవు, మేము మీ చేతి పని అయి ఉన్నాం, జిగటమన్న అయి ఉన్నాం. దేవా, మీరు మా అక్కర్లు ఎరిగిన దేవుడు అని, మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అని నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను, గొప్ప సంగతులు నీకు తెలియచేస్తానని సెలవిచ్చావు. అటు రీతిగా మీ బిడ్డలు వారి అక్కర్ల విషయమై, అవసరతల విషయమై మీ సన్నిధిని మొరపెట్టినప్పుడు మీరు వారికి ప్రత్యక్షమై వారికి బయలుపరుచుకొని వారి అక్కర్లు తీర్చే దేవుడు అయినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగ వారికి సాయం చేయండి. ప్రేమించిన పిల్లలు నాగవైష్ణవి చరిష్మాను బట్టి, మా తండ్రి శాంతి కుమారిని బట్టి స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించి వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. మా తండ్రి, ఈ ఇంట్లో మీ సన్నిధి, మీ సమాధానం ఉంచండి. మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిత్యత్వం కొరకై బిడ్డలను సిద్ధపరచమని, తోడుగా ఉండమని, మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ ఇక్కడ చేరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కుటుంబం అంతటితోనూ, ఈ గ్రామంలో ఉన్న పరిశుద్ధులందరితోనూ, సేవకుని కుటుంబంతో మనందరితో ఉండును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. రండి.